ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి అంటూ మొన్న మనశంకర వరప్రసాద్లో మన చిరంజీవి గారు, మన వెంకటేష్ గారు రావడం మనం చూసాం. ఇప్పుడు వేరువేరుగా వాళ్ళు వస్తున్నారు. అది పెద్ద హైలైట్ ఈ సంక్రాంతికి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మీకు ఏమనిపిస్తుంది, నలుగురు సీనియర్ హీరోస్లో కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? క్వశ్చన్ మార్కే కదా. కళ్యాణ్ గారు కూడా సినిమా దింపుతున్నారంట సంక్రాంతికి. ఇది పెద్ద హైలైట్. సో సంక్రాంతి సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ 2027 సమ్మర్ గురించి ఎంతైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో సంక్రాంతి సినిమాలు ఏం తక్కువ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి, ఏంది వెంకీ సంగతి, ఎరగతీద్దాం సంక్రాంతి అంటూ పాడిన వాళ్ళిద్దరి గురించి పక్కన పెడితే జై బాలయ్య అనేది మన నినాదం కాబట్టి బాలయ్య గారు కూడా ఈసారి గోపీచంద్ మలినేని గారితో NBK 111 సినిమాతో రాబోతున్నారు. ఈయన బొంబాయి బ్యాక్ డ్రాప్ మాఫియా మీద రాబోతున్నారు. ఇంకెంత ఉత్కంఠంగా ఉంటుందో సంక్రాంతికి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు, హీఈస్ కింగ్, హీఈస్ అ ట్రెండ్ సెట్టర్, హీఈస్ ద సౌత్ ఇండియన్ సుప్రీమో, సెల్యులాయిడ్ సైంటిస్ట్. ఇవన్నీ పక్కన పెడితే నాగార్జున గారు అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్కి, ఫ్యామిలీ దాన్ని ఏమంటారు, కమర్షియల్ ఎంటర్టైనర్స్ని, మాస్ ఎంటర్టైనర్స్ని, సినిమా జనాలు ఎంజాయ్ చేయాలని కోరుకొని సంక్రాంతికి ఇలాంటి సినిమా కూడా దింపచ్చా అని ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన, స్టాండర్డ్ క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి నాగార్జున గారు విత్ సోగ్గాడే చిన్ని నాయన. ఆ సోగ్గాడే చిన్ని నాయన తర్వాత ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ శతమానం భవతి ఇలా వస్తూనే వచ్చాయి మనకి. సో అప్పుడు ఎవరు డైరెక్టర్? కళ్యాణ్ కృష్ణ గారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ కళ్యాణ్ కృష్ణ గారితో నాగార్జున గారు స్క్రిప్ట్ డిస్కషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సోగ్గాడే సీక్వెల్ కాకుండా కొత్త స్టోరీ. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే మనకి 5 కోట్లు పెట్టి 100 కోట్లు అచీవ్ చేయడంలో నాగార్జున గారు ఎక్కడా తగ్గరని చెప్పాలి. అండ్ దాంతోపాటు బాలకృష్ణ గారు NBK 111 ఇందాక చెప్పినట్టు బాంబే బ్యాక్డ్రాప్లో ఇంకెంత బాగుంటుందో అనిపించేది. అండ్ దాంతోపాటు మన చిరు గారు ఆల్రెడీ ఆయన సినిమాలు ఆడుతూనే వస్తున్నాయి. హీఈస్ బాస్, వాట్ వీ కెన్ సే. సో ఇప్పుడు ఆయన కూడా చిరు బాబీ, మన వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. వెంకీ గారి గురించి మాట్లాడలేనండి, ఎందుకంటే అనిల్ రావిపూడి గారితో మళ్ళీ వచ్చేస్తున్నారు ఆయన, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామని చెప్పి. అసలు అనిల్ రావిపూడి గారు వెంకీ కాంబినేషన్ ఎంత సెంటిమెంటు, నాగార్జున గారిది మన కళ్యాణ్ కృష్ణ గారిది ఎంత సెంటిమెంటు, చిరు గారిది, బాబీ గారిది, వాల్తేరు వీరయ్య ఎంత సెంటిమెంటు, బాలకృష్ణ గారిది, గోపీచంద్ మల్లినేని గారిది, వీరసింహారెడ్డి ఎంత సెంటిమెంటు. వీళ్ళు ఆల్రెడీ సంక్రాంతిని ఒక రుచి చేసి అలా ఒక బిర్యానీ పెట్టి బయటకు వచ్చేసి అలా 100 కోట్లు కొట్టిన ఈ 4 సీనియర్ హీరోస్ సినిమాలు మళ్ళీ ఒక్క దగ్గరికే. ఈయనది ఆల్రెడీ మనం చూసాం. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడి గారు వస్తున్నారు, కళ్యాణ్ కృష్ణ వస్తున్నారు, బాబీ వస్తున్నారు, గోపీచంద్ మల్లేని వస్తున్నారు వాళ్ళ హీరోస్తో. అసలు ఈ సంక్రాంతి ఇరిగి పగిలి దాన్ని ఏమంటారు, స్క్వీజ్ అయిపోయి చచ్చిపోతుంది. దాంతోపాటు ఈ వ్యక్తి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సురేందర్ రెడ్డి గారి సినిమాతో, సురేందర్ రెడ్డి గారు ఆల్రెడీ ఏజెంట్తో అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు. సో అలాంటి సురేందర్ రెడ్డి గారితో సంక్రాంతికి ఏం చేస్తున్నారంట, ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అయినా సరే సంక్రాంతికి సినిమా దింపేస్తాము, కంప్లీట్గా సినిమా వచ్చేస్తుందని కాన్ఫిడెంట్గా సంక్రాంతికి రాబోతున్నారు. సంక్రాంతి బరిలో ఏది ఇంత హ్యూజ్ కాంపిటీషన్ ఉన్న ఈ 4 పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. కానీ నిజం చెప్తున్నా, వీళ్ళ 4 సంక్రాంతికి ఎగ్గరలేని, దాన్ని ఏమంటారు, ఎడలేని సంబంధం ఉంది. వీళ్ళ 4 ఇంకా టాలీవుడ్కి 4 పిల్లర్లు అండి. 4 పిల్లర్లతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. అసలు ఈ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళ సినిమా పక్కన పెడితే కంటెంటే మాట్లాడుతుంది ఆఖరికి. ఇప్పుడు ఈ 4 సినిమాల్లో ఎవరిది విజయం?
సీనియర్ హీరోస్తో వస్తున్న కళ్యాణ్. ఈ మాటలు వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. సమ్మర్కి స్పిరిట్, వారణాసి ఎంతైతే ఎగ్జైట్ చేస్తున్నాయో నన్ను, ఇవి కూడా అంతే ఎగ్జైట్ చేస్తున్నాయి. అసలు మామూలు బ్లాక్ బస్టర్ కాంబోస్ కాదు ఇవి. చిరుబాబు గారు వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లినేని గారు ఏమో వీరసింహారెడ్డి, నాగార్జున గారు కళ్యాణ్ కృష్ణ గారు ఏమో సోగ్గాడే చిన్ననైనా, వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం. అసలు సంక్రాంతిని ఊదేశారు వీళ్ళందరూ, మళ్ళీ ఊదడానికి వస్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను వస్తా తగ్గేదేలే అంటున్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఎక్కడో షాకింగ్గా ఉంది. ఇది ఎలా ఉంటుందో అనిపించేలా ఉంది. సో ఇప్పుడు వీళ్ళ 5గురిలో సంక్రాంతి రేస్లో ముందుకు వెళ్ళేది ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ థియేటర్స్ కూడా చెప్పలేము, ఎందుకంటే ఎలా దొరుకుతాయి ఏంటో కూడా తెలీదు. 4 వస్తున్నారు, 4 సీనియర్ హీరోస్ అన్నంగంటే దే ఆర్ ద యంగ్ జనరేషన్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, హూ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్. వీళ్ళు లేకపోతే ప్రజెంట్ మనకి ఇలాంటి సినిమాలు తీయచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ దొరికేది కాదు. సో వీళ్ళ 4గురితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కాబట్టి పెద్ద షాకింగ్గా ఉంది నాకు. మీరు ఏ సినిమా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా అనేది కూడా కింద అయితే తెలియజేయండి కమెంట్స్లో. అండ్ వీళ్ళ 4గురిలో ఎవరిది విజయం, ఎవరు ముందంజలో ఉంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారబోతోంది ఫ్యూచర్లో. అండ్ ఈ సంక్రాంతి రఫ్ 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 సుర్రు 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 బాలయ్య గారు అన్నట్టు మెంటల్ ఎక్కిచ్చేస్తా అన్నట్టు ఇది సంభవం, సంక్రాంతి సంభవం. So until then, please watch #you and subscribe. This is Karthik signing off.